అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు గుడ్ వైబ్స్ బై మాధవి రాజేష్ యూట్యూబ్ ఛానల్. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా పల్లీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ముందుగా ఒక కప్పు పల్లీలు, బెల్లం, నెయ్యి, ఒక స్మాల్ గ్లాస్ వాటర్ తీసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసుకొని పల్లీలు బాగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని పల్లీలు బాగా వేయించుకోండి. లో ఫ్లేమ్ మీద ఇలా బాగా వేయించుకోవాలి పల్లీలను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. పల్లీలు బాగా వేగిపోయాయి. పల్లీలు బాగా వేగిపోయాయని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. పల్లీలు ప్లేట్లో కానీ చాటలో కానీ వేసుకోండి. బియ్యం కొలిసే సోలతోని కానీ చెంబుతోని కానీ వాడి పల్లీలను బాగా రబ్ చేయండి. పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ముందుగా తీసుకున్న బెల్లాన్ని అందులో వేయండి. ఒక హాఫ్ గ్లాసు నీళ్ళను కూడా వేయండి. బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుతూనే ఉండండి. బెల్లం మొత్తం కరగడం స్టార్ట్ అయింది. ఇలా కరిగాక మనం ముదురు పాకం రావాలండి. బెల్లం ముదురు పాకం ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వాటర్ వేసి ఆ బెల్లం మిశ్రమాన్ని అందులో వేసి పైకి తీసి చూడండి. అది గట్టిగా ఉంటే ముదురు పాకం అంటారు, మెత్తగా ఉంటే లేత పాకం అంటారు. మనకి పల్లీ లడ్డు కోసం ముదురు పాకమే ఉండాలండి. గట్టిగా ఉంటే మంచిగా ఉంటుంది టేస్ట్. నాకు ఇంకా రాలేదండి, అందుకే నేను 2 times వేసి చూసాను. అప్పుడు వచ్చింది. పల్లీలన్నీ అందులో వేసి బాగా కలపండి. గుర్తుపెట్టుకోండి, బెల్లం ముదురుపాకం వచ్చాకనే పల్లీలన్నీ వేయండి. పల్లీలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. పల్లీలన్నీ వేసాక కొద్దిగా నెయ్యి వేసి బాగా కలపండి. ఇప్పుడు ఒక 2 spoons నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలండి, మొత్తం కలిసేలాగా. మొత్తం పల్లీలు బెల్లం మొత్తం మిక్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి. చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి బాగా రాయండి. ఇప్పుడు నెయ్యి బాగా అప్లై చేసేసామండి ప్లేట్కి. ఇప్పుడు ఆ పల్లీలు బెల్లం మిశ్రమాన్ని మొత్తం ఆ ప్లేట్లో వేయండి. ప్లేట్లోకి షిఫ్ట్ చేయాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మొత్తం గీ రాసుకొని తర్వాత పల్లి పట్టి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కూల్ అయ్యే వరకు ఉంచాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం కూల్ అవ్వగానే చేతికి కొంచెం నెయ్యి రాసుకోండి. కొద్దిగా తీసుకొని లడ్డూలా చేసుకోండి. ఏ సైజ్ నచ్చితే ఆ సైజ్ చేసుకోండి. నాకు చిన్న
చిన్నగా ఉంటే ఇష్టం కాబట్టి చిన్నగానే చేస్తున్నాను. చేయికి నెయ్యి రాసుకొని మీకు ఏ సైజ్ కావాలంటే ఆ ఉండలా సైజులో చుట్టుకోవాలి. చేసుకోండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో ఉండలా చుట్టుకోండి. ఇలా ఇంట్లోనే బెల్లం పల్లీలు వేసి ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. బాగుంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And thanks for watching. See you in my next video. Bye bye.